తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్, హన్మకొండ, కాజీపేట వంటి ట్రై సిటీస్ తో హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా విరాజిల్లుతోంది. ఎంత పేరు ప్రఖ్యాతులు సాధించిందో చెత్త డంప్ విషయంలో అంతే అధ్వాన స్థితికి చేరింది. 3 నగరాలకు ఒకే డంప్ యార్డ్ ఉండడంతో సమస్య తీవ్రతరమవుతోంది. డంప్ యార్డ్ ను ఇక్కడి నుంచి తొలగించాలని కోరుతున్నా అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నా పేరు దువ్వా నవీన్, మాది మడికొండ గ్రామం. మాది మడికొండ గ్రామం మనకు చెప్పుకునే బదులు గ్రేటర్ వరంగల్లో కొత్తగా ఒక గ్రామాన్ని చేర్చాలి. అది మడికొండ గ్రామం కాదు, మడికొండ గ్రామం తీసేసి దాన్ని చెత్తకొండగా పెట్టాలి కానిచలి. ఎందుకంటే ఆల్రెడీ మడికొండ గ్రామాన్ని గ్రేటర్ వరంగల్ మొత్తం 66 డివిజన్ల చెత్తను తీసుకొచ్చి మా మడికొండలో పోసి దాన్ని చెత్తకొండగా తయారు చేసిలుగా ఈ కానిచలే మన మ్యాప్లో దీన్ని మడికొండ పేరు తీసేసి చెత్తకొండ పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ గ్రామంలో మీ ఎవరం కూడా బతికే పరిస్థితి లేదు. మొత్తం ఊరు మొత్తం తీసేసి ఊర్లో ఇల్లులు ఉన్న లెక్క పెట్టినా ఇక్కడ ఉన్నటువంటి కుప్పలను చెత్త కుప్పలను లెక్క పెట్టినా కూడా ఈ చెత్త కుప్పలే ఎక్కువ ఉన్నాయి తప్ప మా ఇల్లు తక్కువ ఉంటాయి కావచ్చు. అటువంటి పరిస్థితి చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ మేము ఎన్నిసార్లు చెప్పినా ఎంత మొత్తుకున్నా కూడా ఇక్కడ గవర్నమెంట్ అసలే అయినట్లేదు. ఇక్కడ అధికారులు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మా ప్రాణాలు పోతున్నాయి, మేము చనిపోతున్నామని చెప్పినా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మేము ఎన్నో వ్యాధులకు గురవుతున్నామని చెప్పినా పట్టించుకోవడం లేదు. దయచేసి అందరికీ 2 చేతులు అయితే దండం పెట్టి చెప్తున్నాం. ఒక్కసారి కాదు, నేను వచ్చిన అధికారులతో కాళ్ళు మొక్కి కూడా చెప్పినాం. మేము దయచేసి చెప్తున్నాం, ఇప్పటికైనా మంచిదే మీరు ఈ చెత్తను మొత్తం తీసేయాలంటే ఒక్క రోజులో పోయేది కాదు. ఇది కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల లక్షల చెత్త ఇక్కడ ఉన్నది, పేరుకపోయి ఉన్నది. దీనివల్ల వచ్చే దుర్గంధం వాసన వల్ల ఇది రాను రాను మిథేన్ గ్యాస్ కింద మిథేన్ గ్యాస్ రిలీజ్ చేసే వ్యవస్థకు వచ్చింది. ఈరోజు ఇది 1 సంవత్సరం 2 సంవత్సరాలు తీయలేని చెత్త ఇక్కడ ఏర్పడ్డది. కాబట్టి దయచేసి 2 చేతులు దండం పెడుతున్నాం. మడికొండకు వచ్చే చెత్తనైనా ఇక్కడి నుంచి ఆపండి. మీరు ఆపివేసి మీరు నగరం చుట్టుపక్కల చిన్న చిన్న డంప్ యార్డ్లు ఏర్పాటు చేసుకొని ఎక్కడైనా వేరే చోట డంప్ యార్డ్లు ఏర్పాటు చేసుకొని మీరు చెత్తను అక్కడికి తరలించే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. ప్లీజ్ అధికారులు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి చెత్తను పూర్తిగా ఖాళీ చేసే వరకు మీరు దయచేసి నగరం నుంచి చెత్తను మాత్రం ఇక్కడ రానియకుండా మీరు ఆపాలని చెప్పేసి 2 చేతులు అయితే దండం పెట్టి అందరిని వేడుకుంటున్నాం. హన్మకొండ జిల్లా మణికొండ సమీపంలోని డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల గ్రామాల పాలిట శాపంగా మారింది. నివాసాలకు అతి సమీపంలో ఉండడంతో ఏళ్లుగా స్థానికులు డంప్ యార్డ్ను వ్యతిరేకిస్తున్నారు. తమ ప్రాణాలు పోయేదాకా పట్టించుకోరా అంటూ అధికారులను నిలదీస్తున్నారు. తమ ప్రాంతం నుంచి డంపింగ్ యార్డ్ను జనావాసాలకు దూరంగా తరలించాలి అంటూ హన్మకొండ జిల్లా కాజీపేటలోని స్థానికులు ఏళ్ల తరబడి డిమాండ్ చేస్తున్నారు. ఈ యార్డ్ నుంచి వెలువడే దుర్వాసన వల్ల తాము అనారోగ్యానికి గురవుతున్నామని, ప్రాణాంతక క్యాన్సర్కు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆగ్రహంతో రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. ఈ డంపింగ్ యార్డ్ వల్ల మాకు సాయంత్రం అయితే ఒక యమునితోటి పోరాటం చేసినట్టు నరక యాతన పడుతున్నాం. చిన్న పిల్లలు కానీ చర్మ వ్యాధులతోటి దాదాపుగా గొంతు సమస్యలు చాలా మంది పిల్లలు చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇదే విధంగా చూసుకున్నట్టు మా విలేజ్లో రాంపూర్, మడికొండ చుట్టుపక్కల 4 గ్రామాలలో దాదాపు రోజుకి 2 చొప్పున చనిపోతున్నారు. ఈ శ్వాస ఆడక ఊపిరాడక దాదాపు చాలా మంది. దీనికి తోడు చుట్టూ నగరంలో పడిన కుక్కలను తీసుకొచ్చి కూడా ఇక్కడ కుక్కలను వేస్తున్నారు. దీనివల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఈ కుక్కలు విలేజ్ మీద పడి చిన్న పిల్లలను కూడా కరవడం జరుగుతుంది. డంపింగ్ యార్డ్లో తీసుకొచ్చే వ్యర్థాలు, హాస్పిటల్ వ్యర్థాలు కానీ, చికెన్ సెంటర్ నుండి వచ్చే మటన్ సెంటర్ వచ్చే వ్యర్థాలు కానీ ఈ డంపింగ్ యార్డ్లో వేయడం వల్ల కుక్కలకు కూడా వాటికి ఆహారంగా మారి అవి ఏం మన విలేజ్ మీద పడి, మా ఊరి మీద పడి చాలా మంది వరకు ఇప్పటివరకు పిల్లలు దాదాపు చాలా మంది కరవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఈ డంపింగ్ యార్డ్ వల్ల దాదాపుగా నిన్న వచ్చిన జీడబ్ల్యూఎంసీ ఆఫీసు, ఎంహెచ్ఓ కానీ, ఎస్సీ గారు కానీ వాళ్ళ పర్యవేక్షణలో ఇక్కడ గాలి నాణ్యత చూసి దాదాపు 253 చూపెట్టింది. ఇది స్వచ్ఛమైన గాలి కాదు వారే చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏదో కళ్ళబోళ్ళ మాటలు చెప్పి 3 నెలలని చెప్పడం పబ్బం జరిగింది. అయినా కూడా మీ అందరం విలేజ్ మొత్తం కలిపి అన్ని పార్టీలకు అతీతంగా ఒక కార్యాచరణగా ఏర్పాటు చేసుకుని ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ ఇక్కడికి తరిమే వరకు కూడా ఈ ఉద్యమాన్ని ఆపమని హెచ్చరిస్తున్నాం. సాయంత్రం 7 దాటిందంటే యార్డ్ నుంచి వచ్చే పొగ, దుర్వాసనతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా రాత్రి వేళల్లో చెత్తకు నిప్పు అంటిస్తూ ఉండడంతో ఈ పరిస్థితి తలెత్తోంది. వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణ ప్రాంతాల నుంచి మున్సిపల్ వాహనాల ద్వారా ప్రతిరోజు పెద్ద మొత్తంలో చెత్తను తరలిస్తున్నారు. ఒక్క రోజుకు 400 టన్నుల చెత్త ఇక్కడకు తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. 33 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న డంపింగ్ యార్డ్లో 4 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. దీని నుంచి వచ్చే దుర్వాసన, విష వాయువులతో తమ ఆరోగ్యాలు పాడవుతున్నాయని స్థానికులు గత 5 ఏళ్లుగా రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నా ఫలితం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి యార్డ్ను తమ ప్రాంతం నుంచి తొలగించాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారు నమస్కారం. అంతే కదా సీఎం గారు, ఇక్కడ ఉన్న సమస్యలు చాలా విపరీతంగా ఉన్నాయి. డంప్ యార్డ్ వల్ల చాలా విపరీతంగా జనాలు విపరీతమైన నష్టపోతాను.
ఇక్కడ ఉన్న ఈ వాసన దరిద్రం స్మెల్ ఇది కుప్పలు కుప్పలుగా అంచెలు కుప్పలుగా విరిగిపోవడం జరుగుతుంది. మీరు కాస్త మంచి మనసుతోటి మానవ కృపతోటి జర క్షమించో ఒప్పించో ఈ డంప్ యార్డ్ తొలగించవలసిందిగా ఈ ప్రజానికానికి విన్నపం చేస్తున్నాం. అయ్యగారు రేవంత్ గారు దండమయ్య పిల్లలు మా యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా పూర్తిగా నాశనమయ్యే పరిస్థితులు వచ్చినాయి. ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తను వెంటనే తమ ప్రాంతం నుంచి తొలగించాలని డిమాండ్ చేసినా అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే తమ కుటుంబ సభ్యులు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి డంప్ యార్డ్ను తొలగించాలని వేడుకుంటున్నారు. బాగా పొగొచ్చి మాకు ఇండస్ట్రీ నడవకుండా అవుతుంది. వర్కర్లు కూడా రావడం లేదు. ఇక్కడ ఈ పొల్యూషన్ వల్ల కొందరికి ఒక 2-3 క్యాన్సర్ కూడా వచ్చింది. వాళ్ళు బంద్ అయ్యారు. ఇంకా మీతో కూడా రావాలంటే అసలు రావట్లేదు. ఇక్కడ మేము నడపాలనుకుంటే డంపింగ్ యార్డ్ తీయండి, లేకపోతే మా వలస వచ్చిన సూరత్ వాళ్ళ నుంచి వలస వచ్చిన వాళ్ళందరం ఇక్కడ ఫ్యాక్టరీలు వదిలిపెట్టి మేము వెళ్ళిపోదామండి. దయచేసి ఈ డంపింగ్ యార్డ్ను తొలగించే ప్రయత్నం చేయండి త్వరగా.